రాష్ట్ర విభజనతో డోలాయమానంలో పడ్డవారిలో న్యాయవాదులు ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రంలో తాత్కాలిక హైకోర్టు భవనం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వారంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే చరిత్రలో నిలిచిపోయేలా హైకోర్టు భవనాన్ని నిర్మించిందని కొనియాడారు. ప్రారంభోత్సవానికి భారీగా హాజరైన న్యాయవాదులు హైకోర్టు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆవరణంలో సెల్ఫీలు దిగుతూ గడిపారు. నేలపాడులో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన హైకోర్టును సందర్శించేందుకు న్యాయవాదులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పేరుకు తాత్కాలిక హైకోర్టే అయినా ప్రమాణాల్లో ఇతర రాష్ట్రాల హైకోర్టులకు తీసిపోని విధంగా నిర్మించారు. హైకోర్టు ప్రాంగణం ముందు ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా నుంచి అంతర్గత మౌలిక సదుపాయాల వరకు ప్రతిదీ ప్రత్యేకంగా నిలిచేలా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి న్యాయవాదులు, సందర్శకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఇక్కడ దగ్గర రావటం 60 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రావటం, ముఖ్యంగా అమరావతి దగ్గరగా ఈరోజు రావటం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చి ఈ హైకోర్టును ప్రారంభించడం నిజంగా సుదినం అండి. బిల్డింగ్ చాలా రాజస్థాన్ ఆర్కిటెక్ట్ పైన ఇది కానీ ఎలివేషన్స్ చాలా మిగతా రాష్ట్రాల హైకోర్టుల కంటే డిఫరెంట్గా ఉంది. అతి తక్కువ కాలంలో చేయటం అనేది ప్రభుత్వం చాలా హర్షణీయమండి. ఈ భవనం చూసిన తర్వాత అయితే చాలా బాగుందండి. అసలు అంటే మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు మాన్యుమెంట్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది, దాన్ని విడిచిపెట్టి రావడం చాలా బాధాకరం అని అనిపించింది. కానీ ఇక్కడ ఈ మాన్యుమెంట్ చూసిన తర్వాత అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎమ్యూనిటీస్ కూడా బాగున్నాయండి, ఫెసిలిటీస్ బాగుంది అంతా కూడా. లాన్ హాల్స్ కూడా అడ్వకేట్స్ కానీ మరి జడ్జెస్ ఛాంబర్స్ కానీ తక్కువ కాలంలో చాలా చక్కగా నిర్మించారండి. మరి ఇంత తక్కువ కాలంలో మనం ఇక్కడ నిర్మించుకోవడం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కొనర్చి మళ్ళీ ఇది తయారు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. గుంటూరులో 1953లో హైకోర్టు ఎప్పుడైతే ఉన్నిందో మళ్ళా ఆ యొక్క ఉత్సాహం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని రోజులు హైకోర్టు లేదనే ఆలోచనతో బెంచ్ కావాలని కూడా విజయవాడలో చాలామంది కోరన్నారు. కాబట్టి ఈరోజు ఇంత తక్కువ కాలంలో ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఈరోజు కట్టడం డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టినా కూడా దేశంలోనే అత్యున్నత బిల్డింగ్గా ఈరోజు దీన్ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుతో ఎక్కువగా సంతోషిస్తోంది న్యాయవాదులే. రాష్ట్ర విభజనతో అభద్రతా భావంతో డోలాయమానంలో పడ్డ వారంతా ప్రభుత్వ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను స్థిరపరిచే వరకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. ఫౌండేషన్ దగ్గర నుంచి మేము వస్తూ ఉన్నాం. ఏదో టైంలో వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంత బాగా ఇంత తొందరగా కడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అందరికీ సానుకూలంగా స్పందించి అందరికీ ఒక హౌసింగ్ అకామిడేషన్ ఇస్తే మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మేము ఇంకా బాగా పనిచేస్తాం. ప్రస్తుతం అయితే మేమే డిమాండ్లు ఎన్ని నష్టాలున్నా మేము కష్టాలున్నా సరే హ్యాపీగా మేము ఏ టైంలో ఎట్లా వచ్చామో అందరికీ తెలుసు. కాబట్టి వీ ఫెల్ట్ ఇట్స్ నాట్ రైట్ టైం టు మేక్ ఎనీ డిమాండ్స్. కొన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అందరూ అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరూ సిస్టమ్తో జ్యుడిషియరీతో కోఆపరేట్ చేసి వ్యవస్థలో ఎఫెక్టివ్గా ఫంక్షనింగ్ అయ్యే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేసే విధంగా అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అండ్ ఐ విష్ ఆల్ ది లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్. రేపు పొద్దున వచ్చే కష్టాలను కానీ ఎలా అధిగమించాలనేది కూడా మేము అసోసియేషన్ తరఫున కూడా మేము చూసుకొని అధిగమించేదానికి చూస్తాం. ఈ కష్టాన్ని ఏమీ మేము ఇబ్బంది అనుకోవటం లేదు. దీన్ని అధిగమించేదానికి ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకొని చేస్తాం. గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాంటి ఏమైనా సెగ్రిగేట్ చేస్తే జడ్జెస్ కూడా మేము అడ్వకేట్స్ అంతా అనుకూలిస్తే తొందరగా డిస్పోజ్ అవుతాయని మేము అనుకుంటాం. ఫస్ట్ చిన్న కేసులు డిస్పోజ్ చేయాలనేది మా ఉద్దేశం. పెండింగ్ లో ఉన్న చిన్న కేసుల్ని వెంటనే పరిష్కరిస్తూ కేసుల భారం తగ్గించుకుంటూ వెళ్తామని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.